నమస్కారం టీ న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు సింగపూర్ నుంచి సహకారం ఆశిస్తున్నామన్న సీఎం చంద్రబాబు ఉత్తమ విధానాల కోసం అన్వేషిస్తున్నామని వెల్లడి న్యూ ఆర్ఆర్పేటలో బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ అంటేనే బీసీల పక్షపాత పార్టీ అని కితాబు హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ భట్టు దేవానంద్ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీ ప్రాజెక్టులను చేపట్టిందని ఇందులో సింగపూర్ నుంచి మరింత సహకారాన్ని ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సింగపూర్లో రెండో రోజు పర్యటనలో భాగంగా ఆ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖలోని మానవ వనరులు శాస్త్ర సాంకేతిక విభాగం మంత్రి టాన్ సీ లాంగ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు అధికారుల బృందం భేటీ అయ్యింది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ కారిడార్లు పోర్ట్లు తదితర రంగాల్లో సింగపూర్ కంపెనీలు భాగస్వామ్యం వహించాలని ముఖ్యమంత్రి కోరారు. లాజిస్టిక్ రంగంలో సింగపూర్ బలంగా ఉందని ప్రస్తుతం ఏపీలోనూ పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతుందని సింగపూర్ మంత్రికి సీఎం చంద్రబాబు వివరించారు. పోర్టులు లాజిస్టిక్స్ రంగంలో ఉత్తమ విధానాలను అనుసరించడంలో సింగపూర్ ఏపీకి సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. మానవ వనరులు సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రేడ్ రంగాల్లో సింగపూర్ భాగస్వామ్యం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులు వాటిని పరిష్కరించే అంశంపై సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ తో సీఎం చర్చించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా రికార్డులు సరిచేసేందుకే సింగపూర్ వచ్చానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సింగపూర్ పై ఉన్న అభిమానంతో గతంలో హైదరాబాద్ లో సింగపూర్ టౌన్షిప్ నిర్మించామని చంద్రబాబు గుర్తు చేశారు. సింగపూర్ ను చూసే గతంలో హైదరాబాద్ లో రాత్రిపూట రోడ్లను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మరోవైపు ఏపీలో నవంబర్ నెలలో జరిగే భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ను సీఎం ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ లో గృహ నిర్మాణం సబ్సీ కేబుల్ రంగంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని సింగపూర్ మంత్రి టాన్ సీ లాంగ్ ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ రంగంలో సింగపూర్ ఏపీ కలిసి పనిచేస్తామని వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ గృహ నిర్మాణం లాంటి అంశాల్లో ప్రపంచ బ్యాంక్ తో కలిసి పనిచేస్తున్నామని సింగపూర్ మంత్రి ఏపీ సీఎం కు వివరించారు. గతంలో హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిశానని సింగపూర్ మంత్రి నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాం. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే
మిడ్ 90s లో 95 ఆ ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తానే నాకు ఒక ఆలోచన వచ్చింది. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అన్ని సామాజిక వర్గాలు వారి కోసం కమ్యూనిటీ హాల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. న్యూ రాజరాజేశ్వరిపేట పోలీస్ స్టేషన్ రోడ్లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ రమణారావుతో కలిసి సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎరుబోతు రమణతో కలిసి బోండా ఉమా మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి పార్టీల తరపున ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. సూపర్ 6 పథకంలో భాగంగా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి బిడ్డకు తల్లికి వందనం కార్యక్రమం వంటి పథకాలు ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. ఆగస్టు 15 నుండి ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, స్త్రీ నిధి పథకాలు కూడా త్వరలో అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో పాలనలో అందించిన సేవలపై ప్రజల అభిప్రాయాలను సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామని వెల్లడించారు. రోడ్లు, పార్కులు, హెల్త్ కేర్ సెంటర్లు, డ్రైనేజీలు వంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అని స్పష్టం చేశారు. బీసీ వర్గానికి చెందిన నాగవంశీయుల కోసం ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మిస్తున్నామని, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయడమే లక్ష్యమని వెల్లడించారు. అవసరమైతే ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడమని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీగా ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. పింఛన్లు పెంచుతానన్నాం, ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచాం. 3,000, 4,000 ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. వికలాంగులకి 3,000, 6,000 ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్నాం. అట్లాగే గ్యాస్ బండ్లు ఇస్తానన్నాం, ప్రతి మహిళా సోదరీమణికి 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి దాదాపు 70 లక్షల మంది పిల్లలకి ఈరోజు తల్లికి వందనం ఇచ్చాం. అంతేకాకుండా త్వరలోనే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, అలాగే శ్రీనిధి కూడా మహిళలకి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా త్వరలోనే డేటు ఒక సంక్షేమ క్యాలెండరు విడుదల చేసి ఈ తేదీన ఈ స్కీమ్ ఇస్తున్నామని చెప్పి ఇవాళ అన్నిటి కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాగవంశీ కుటుంబాలందరికీ కూడా సంక్రాంతి పండగ రోజులుగా నేను భావిస్తూ ఉన్నా. గత 50-60 సంవత్సరాల నుండి విజయవాడ నగరంలో వలస కూలీలుగా, ముఠా కార్మికులుగా, రిక్షా కార్మికులుగా, ఆటో కార్మికులుగా, చిన్న భవన నిర్మాణ కార్మికులుగా, మహిళా సోదరిమణులు మరి చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున గౌరవ పెద్దలు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారు, పెద్దలు పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు మరి వారందరి దృష్టికి తీసుకొని వెళ్ళి ఎన్నికల ముందు మరి హామీలు అడిగాం. ఎన్నికల ముందు హామీలు అడిగితే ఏదో కొద్దిగా మరి చేస్తారు, కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కరెక్ట్గా ప్రభుత్వం వస్తుందని చెప్పేసి నాకు ఒక నమ్మకం, నేను నమ్మినటువంటి సిద్ధాంతం రూపంగా నేను నమ్మాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాస్ హైకోర్టు నుండి బదిలీపై రాష్ట్ర హైకోర్టుకు వచ్చిన ఆయనచే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు కె చిదంబరం, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ్, అదనపు అడ్వకేట్ జనరల్ పి సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్టర్ జనరల్ పార్థసారథి, పలువురు ఇతర రిజిస్టర్లు, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు, ఏపీ లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఏపీ జ్యుడిషియల్ అకాడమీ ప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ తెలిపారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంద్రకీలాద్రిపై నిర్వహించనున్న దసరా మహోత్సవాల నిర్వహణపై సోమవారం కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ వైదిక కమిటీ సభ్యులు వేద పండితులతో కలిసి మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దసరా ఉత్సవాలకు సంబంధించి శుభ ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. అనంతరం ఏవో మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర దసరా మహోత్సవాలను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. దసరా మహోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివస్తారన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం త్వరితగతిన జరిగేలా ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని, ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. దేవాదాయ శాఖ మాత్యులు, కమిషనర్, ఇతర ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నిర్వహించే ఉత్సవాల్లో అమ్మవారు 11 రోజుల పాటు 11 అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారన్నారు. 22వ తేదీన ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంతో దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని, 23వ తేదీన శ్రీ గాయత్రీదేవి, 24వ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి, 25వ తేదీన శ్రీ కాత్యాయనీదేవి, 26వ తేదీన శ్రీ మహాలక్ష్మీదేవి, 27వ తేదీన శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి, 28వ తేదీన శ్రీ మహాచండీదేవి, 29వ తేదీన మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవి, 30వ తేదీన శ్రీ దుర్గాదేవి, అక్టోబర్ 1న శ్రీ మహిషాసుర మర్దినీదేవి, అక్టోబర్ 2న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారని వివరించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం మహాపూర్ణాహుతి, సాయంత్రం పవిత్ర కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుందన్నారు. ఏటా మాదిరిగానే అర్చక సభలు, వేద సభలు నిర్వహిస్తామని, ప్రతిరోజు నగరోత్సవం జరుగుతాయని శివప్రసాద్ శర్మ వివరించారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఎల్ దుర్గా ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు చింతపల్లి ఆంజనేయ, గణపాటి వేద పండితులు, మహర్షి, అర్చకులు శ్రీధర్ శర్మ, ఆలయ ఈవోలు, వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. 2025 విశ్వావసునామ సంవత్సరంలో ఆశ్వేధ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేధ శుద్ధ దశమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మాదిరిగా విశేషంగా జరుగుతాయి. దాని ఏర్పాట్ల గురించి ఈరోజు మా కార్యనిర్వహణాధికారి వారు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గారు అయినటువంటి శ్రీ సీనా నాయక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన మీడియా మిత్రులు అందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి అందరి కూడాను ఈరోజు ఇక్కడికి సమావేశానికి పిలిపించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంత వైభవపేతంగా నిర్వర్తించాలి, గతం కన్నా ఇంకా అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడానికి సమిష్టి కృషి చేద్దాము అని మా కార్యనిర్వహణాధికారి పిలుపుతో ఈరోజు దసరా శరన్నవరాత్రి యొక్క అలంకార పత్రికను కూడాను ఈరోజు మా ఈవో గారి దీంట్లో విడుదల చేయడం జరిగింది. డేట్స్ ఏ రోజు ఆ రోజు వారికి సంబంధించిన అలంకరణ ఇవన్నీ కూడా దేవస్థానం నంది మా వైదిక కమిటీ, ముఖ్యంగా మా స్థానాచారి వారి ఆధ్వర్యంలో మొత్తం మిగతా సభ్యులు, ప్రధాన అర్చకులు కావచ్చు, ఉపార్చకులు, వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం చేశారు. ఈ డేట్స్ వరకు మీకు ఇది మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసమే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మనకు జిల్లా కలెక్టర్ గారు మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యంలో రేపు కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. మరియు మన దేవాదాయ శాఖ కమిషనర్ గారు, అలాగే పై అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా వీటి మీద ఇంకా అనేక సమావేశాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి రాను రాను మనం చర్చించుకుందాం.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరించాలని, బీసీ మహిళలకు సబ్ కోటా అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినప్పటికీ బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకపోవడం దారుణమన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా విషయం తేల్చే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ లో ఓబీసీ మహిళలు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఆందోళనకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు సంఘీభావం ప్రకటించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు సంకరపు జయశ్రీ, గౌరవ అధ్యక్షురాలు వావిలాల సరళాదేవి తదితరులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు, సంకరపు జయశ్రీ మాట్లాడుతూ దశాబ్దాల పోరాటం అనంతరం మోడీ ప్రభుత్వం 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపటం హర్షణీయమన్నారు. మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించకుండానే తెలపటం పాలకుల పెత్తందారితనానికి నిదర్శనమన్నారు. బీసీ మహిళల సబ్ కోటా కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీసీ సంఘాలు ఆందోళన చేస్తున్న పాలకులు పట్టించుకోకపోవటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జనగణన సాకుతో మహిళా సబ్ కోటాను అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లో బీసీ సబ్ కోటా విషయం తేలే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఆందోళనలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళా విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. మేము ఈరోజు ఈ విజయవాడలో ఈ ధర్నా చౌక్ దగ్గర 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్న సందర్భంగా ఓబీసీల వాటా ఎంత అని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నామండి. ఈ ధర్నా ద్వారా మేము ఇప్పుడున్న గవర్నమెంట్లకు తెలియజేస్తున్నది ఏమంటే, అటు సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఇటు స్టేట్ గవర్నమెంట్ అయినా గత 30 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తూ ఉంది. దీన్ని ఏమనాలో తెలీదు. 33% రిజర్వేషన్ ఇస్తామంటారు. ఇస్తామన్న తర్వాత ఓబీసీలు మేము డిమాండ్ చేయంగానే ఈ బిల్లు కోల్డ్ స్టోరేజ్ లేకపోతుంది. ఆ రోజుల్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న రోజుల్లో పార్లమెంటు ముందర ఎంపీలతో కలిసి నేను కూడా ధర్నాలో కూర్చున్నాను. వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు పోరాడినాము, ఎన్టీఆర్ గవర్నమెంట్ అప్పుడు కూడా ఉన్నాము, అసెంబ్లీ ముందర కూర్చొని పోరాడినాము, ఇదే బిల్లు కోసమే పోరాడినాము. ఈరోజు ధర్నా చౌక్లో ఓబీసీ మహిళలు ఒకరోజు దీక్షా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయశ్రీ గారి నాయకత్వంలో ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి కూడా మహిళలందరూ కూడా మరి ఈరోజు దీక్షలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి 33% రిజర్వేషన్ని మహిళా కొత్త పార్లమెంటు భవనంలో మోడీ గారు చాలా సంతోషంగా మహిళలతో మంచి జరిగిందని ఆ రోజున తొలిగా ఈ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం దేశం అంతా కూడా తెలుసు. గత కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఈ పెండింగ్ పట్ట కారణాలు ఏంటంటే, ఆ రోజున మహిళా బిల్లు అందరూ ఆమోదింపజేశారు. కానీ ఆ రోజున ఉన్నటువంటి లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ కానీ, అదేవిధంగా శరత్ యాదవ్ గారు కానీ మా ఓబీసీ మహిళా వాటా ఎంత అనేది తేలిస్తేనే ఈ బిల్లుకి మేము ఆమోదం తెలియజేస్తామని ఆ రోజున పార్లమెంట్లో ఘంటాపథంగా చెప్పినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు తెలిపారు. పార్లమెంట్ నిర్ణయాలను సుప్రీంకోర్టు సైతం నియంత్రించచాలదని స్పష్టం చేశారు. రాజ్యాంగమే సుప్రీమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏ ఒక్కరూ రాజ్యాంగానికి అతీతులు కారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిధిలో జవాబుదారీతనం అనే అంశంపై ఉపన్యాసం ఏర్పాటు చేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సుపరిపాలన అనేది చాలా ప్రధానమని స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో కమిటీ 3 ఏళ్లు కష్టపడి మన రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. మన దేశంలో పార్లమెంటుకు విశేష అధికారాలున్నాయన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ చాలా జవాబుదారీతనంతో ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించిందన్నారు. గడిచిన 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో శాసన సభాపతుల వ్యవహార శైలిని తాను పరిశీలిస్తున్నానని తెలిపారు. ఏ స్పీకర్లు సభ్యుల అనర్హతపై నిర్ణీత సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను న్యాయ వ్యవస్థ కాపాడాల్సి ఉందన్నారు. వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంలో సమాచార హక్కు చట్టం ఎంతో దోహదపడుతుందన్నారు. ఉన్నత శ్రేణి వర్గాలు ఓటు హక్కు వినియోగించుకోవటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఓటు హక్కు వినియోగించుకొని మంచి వ్యక్తులను ఓటు వేసి ఎన్నుకోవాలన్నారు. మాజీ అడ్వకేట్ జనరల్ డివి సీతారామమూర్తి మాట్లాడుతూ నేరపూరిత రాజకీయాలు పెరగటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల్లో 45% క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడకు ఈ ధోరణి ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు మాట్లాడుతూ అవినీతిలో నిర్మూలనలో నాయకుల కంటే అధికార వ్యవస్థకు గురుతర బాధ్యత ఉందన్నారు. ఉద్యోగులు అధికారుల ప్రాపకం కోసం పనిచేయటంతో వారిలో నైతిక ధైర్యం దెబ్బతింటుందన్నారు. ఉద్యోగులు క్రియాత్మకంగా గుణాత్మకంగా ఉండాలని ఆయన సూచించారు. ఉద్యోగ సంఘాలు వారి ప్రయోజనాల కోసం తప్ప బాధ్యతను గుర్తించకపోవడం శోచనీయమన్నారు. మాజీ మేయర్ డాక్టర్ జంధ్యాల శంకర్, డాక్టర్ ఎంసీ దాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు చర్చా కార్యక్రమంలో మేము చాలా కాలంగా భావించాం. ముఖ్యమైన సమస్యల గురించి పెద్దల చేత విశ్లేషణపూర్వకంగా వారి అనుభవాలతో వారికున్న ప్రావీణ్యతతో కనుక చేసినట్లయితే అది సమాజానికి హితవుగా ఉంటుందని చెప్పి మా ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పరిచాం. ఈ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ఏంటంటే వచ్చిన ఇద్దరు ముఖ్య అతిథులు ఒకే ఆఫీస్లో జె సూర్యనారాయణ గారి ఆఫీస్లో సహచరులుగా పనిచేసిన మిత్రత్వం స్నేహం ఉన్న వ్యక్తులు కావటం అత్యంత అపురూపం, విశేషం. ముఖ్యంగా వీరిలో ఉదాత్తత గురించి నేను ప్రత్యేకంగా చెప్పగలను, కానీ 1-2 మాటలు మాత్రం చెప్పక తప్పదు. ఎల్ నాగేశ్వరరావు గారు అగ్రశ్రేణి అడ్వకేట్ల జాబితాలో సుప్రీంకోర్టులో ఉండి వారు సుప్రీంకోర్టు బెంచ్కి రావాల్సిన అన్నప్పుడు వారి ఇతర ప్రయోజనాలను పక్కకు పెట్టి మనం ప్రజా ప్రయోజనాలకు రక్షించాలి అన్న ఒక ఉన్నత సదుద్దేశంతో ఆయన సుప్రీంకోర్టు పదవిని చేపట్టారు. ఆయనకేమీ అవసరంతో కాదు, అది ఒక అవకాశంగా ఆయన భావించారు. It is both an honor and a solemn responsibility to reflect upon a subject that lies at the very heart of the constitutional ethos: accountability and democracy. The framers of the Constitution envisioned a republic where the 3 pillars of democracy, the legislature, executive and the judiciary, would operate within a delicate balance, each accountable not only to the Constitution but ultimately to the people of India. Over the years, India has developed many strong mechanisms for ensuring accountability through our courts, parliament, public institutions, and active civil society. Yet, like any living democracy, there is always room to strengthen and improve these systems. But he declined for his personal and professional reasons. Had he accepted it, certainly he would have become Chief Justice of the Supreme Court at that time. In 2016, he was again offered judgeship and he accepted it for the sake of the society at large. And his tenure at Supreme Court was 6 years. During this tenure of 6 years, he authored more than 200 judgments. And his judgments are known for precision, clarity, and brevity. There was a constituent assembly that was partly elected and partly nominated in the year 1947.
I hope you don't mind my speaking in English. In between, I can speak in Telugu also. I'm not as bad as Sitaram. I'm slightly better than him. So, మధ్య మధ్యలో తెలుగులో మాట్లాడుతూ ఉంటాను, ప్రాబ్లం ఏం లేదు. The idea is to convey what I want to. So, in 1947, after declaration of independence, a constituent assembly was formed, as I said, with members who were elected from the provinces, members of particular religious communities, Muslims and Sikhs who were nominated, and there were a few other nominated members. There were about 397 of them. So they were to be the first representatives of this country of independence. ప్రజల పోరాటం వల్లనే కృష్ణా కరకట్ట రక్షణ గోడ నిర్మాణం జరిగిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 400 కోట్లు విలువ చేసే పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, పేదలకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని బాబురావు ధ్వజమెత్తారు. కృష్ణా కరకట్ట ప్రాంతంలో 50 ఏళ్లుగా నివసిస్తున్న నిరుపేదలకు ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇళ్ల పట్టాల సాధన సమితి ఆధ్వర్యంలో బందర్ రోడ్లోని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి కరకట్ట ప్రాంతంలో ఉండే పేదలకు అక్కడి ఎమ్మెల్యే, మంత్రులు ఇళ్లకు పట్టాలు ఇచ్చారని, కానీ కృష్ణా కరకట్ట ప్రాంతంలో ఉన్న పేదలకు ఇవ్వరా అని వారు ప్రశ్నించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి తప్ప వీరికి పట్టాలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. 400 కోట్లు విలువ చేసే పాత బస్టాండ్ స్థలాన్ని లూలు కంపెనీకి ఇస్తూ జీవో ఇచ్చారని, నిరుపేదలకు పట్టాలు ఇవ్వకుండా తాత్సర్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. 5 దశాబ్దాలుగా నివసిస్తున్న కృష్ణా కరకట్ట వాసులను మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. విజయవాడలో వేల మంది కృష్ణా కరకట్టన దశాబ్దాల నుండి కాపురం ఉంటున్నారు. వరదలొచ్చి ఎన్నోసార్లు మునిగిపోయినాయి, సర్వస్వం కోల్పోయారు. అయినా వేరే గత్యంతరం లేక కృష్ణా కరకట్ట మీదే ఉన్నారు. ఈరోజు ప్రజల పోరాటం వల్ల కృష్ణా కరకట్ట మీద రిటైనింగ్ వాల్, రక్షణ గోడల నిర్మాణం జరిగింది. రక్షణ గోడ నిర్మాణం జరిగిన తర్వాత ఇవాళ వరద వచ్చే అవకాశం లేదు. మరి 50 ఏళ్ళు 60 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న వాళ్ళకి పట్టా కాగితం ఒక సంతకం పెట్టి ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి ఏం అడ్డం వచ్చింది? జీవో నంబర్ 30 అని చెప్పారు. ఇల్లు నివాసం ఉంటున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామన్నారు. ఇంతవరకు పట్టాలు ఎందుకు ఇవ్వలా? దానికి తోడు విజయవాడలో రైవస్ కాలువ ఒడ్డున ఉన్నటువంటి పాత బస్టాండు 400 కోట్ల రూపాయల విలువైన భూమిని దుబాయ్లో ఉన్న లూలు కంపెనీకి ఇస్తూ వెంటనే జీవో ఇచ్చారు. కృష్ణా కరకట్ట ప్రాంతం 5 దశాబ్దాల కిందట ఏర్పడినటువంటి ప్రాంతం. 50 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఇళ్ళు వెలిసినాయి, ఇళ్ళు ఏర్పడ్డాయి. అప్పటి నుండి వరదొచ్చినా, ముంపొచ్చినా, మొరకొచ్చినా ఆ ఇళ్ళని కాపాడుకునేటువంటి దానికి చిన్న చిన్న గోడలు కట్టుకుని హద్దు నుంచి, నది నుంచి నీరు ఒత్తిడి తాకుండా ఉండేదానికి కట్టుకున్నటువంటి గోడలు ఈరోజు కూడా ఆ ఇళ్లను కాపాడుతూ ఉన్నాయి. ఎంత మొనకొచ్చినా మునుగుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసి రణదివే నగర్ కానీ, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్లో కళానగర్ కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వ భూములు జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాథీశ్వరరావు అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోడీకి గులాంగిరి చేస్తూ ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ పాత బస్టాండ్, విద్యాధర్పురం బస్ డిపోలను లూలు సంస్థకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆగమేఘాల మీద ప్రయత్నిస్తుందని, ప్రజా సంఘాలు ఏకమై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ మంత్రి వడ్డే శోభనాథీశ్వరరావు పిలుపునిచ్చారు. అసలు మీరు ఎట్లా అనుకుంటున్నారు?
డిమార్ట్ ఆడికి ఎవరికన్నా గవర్నమెంట్ స్థలం ఇచ్చిందా? రిలయన్స్ మార్ట్కి ఎక్కడన్నా స్థలం ఇచ్చిందా? ఎవరికి ఇవ్వండి. లులుకి మీరు స్థలం ఇవ్వటంలో దీని వెనకమాల చాలా అవినీతి ఉంది అని చెప్పి ఆరోపించడానికి అవకాశం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఇదే పని జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే అమ్మో ఎంత అవినీతి అయిపోయిందో అని చెప్పి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఎంత గొడవ పెట్టేవాళ్ళు. ఇవాళ మరి ఏం చేయాలి చెప్పండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉండే అంతకుముందు 2G స్పెక్ట్రమ్లో కోల్ స్కామ్లో గనుల స్కామ్లో సుప్రీంకోర్టు చాలా తీర్పులు ఇచ్చింది, మార్గదర్శక సూత్రాలు ఇచ్చింది. ప్రభుత్వానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది, కానీ అదే సమయంలో ఆ తీసుకునే నిర్ణయాలు ఆ రూపొందించే పాలసీ రాజ్యాంగబద్ధంగా ఉండాలి. ఆర్టికల్ 14లో ఉన్నట్టుగా పారదర్శకత ఉండాలి, సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండకూడదు. ఒకళ్ళకి ఒక రకమైన న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకో రకమైన న్యాయం ఉండటానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా తీర్పులు ఇచ్చినాయి. చివరికి ఎన్ని జడ్జిమెంట్లు ఉన్నాయో చెప్తానికి వీల్లేదు, అవన్నీ చెప్పి విసిగించదలుచుకోవాలి. కానీ ఒక్కటి చెప్తున్నా, హైదరాబాద్లో అక్కడ గవర్నమెంటు ఎంపీలు ఎమ్మెల్యేలు మీ జర్నలిస్టు మిత్రుల గురించి ఒక కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి తక్కువ ఖర్చులో తక్కువ ఖరీదుతో భూములు ఇస్తే దానిపైన కోర్టులో అంచెలంచెలుగా విచారణలు జరిగి చివరికి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఇది చెల్లదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు సమానంగా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ సుబ్బరావు కాలనీ 2వ రోడ్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనంతరం రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సుపరిపాలన అందుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామని, రాబోయే రోజుల్లో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో లేదా విజయవాడ నగరంలో అభివృద్ధి ఒక రోడ్లే కాదు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్ అన్నీ కూడా ప్రక్షాళన చేసి ఒక సమగ్రమైన పట్టణంగా దీన్ని తీర్చిదిద్దడానికి ఇప్పటికే భారతదేశ ర్యాంకులో తొలి 2-3 ర్యాంకుల్లో ఉన్న మన విజయవాడ నగరం దాన్ని మొట్టమొదటి ర్యాంకు తీసుకురావడానికి మన ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలకు ఆయన మాకు చేయూతనిస్తూ ఉన్నారు. ఇక్కడ సుబ్బారావు కాలనీ, న్యూ కాలనీలో ఇవాళ 2 రోడ్లకు 26 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్లు వేసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాదు ప్రధాన రహదారులు, దీని చుట్టుపక్కల ఉన్న కాలనీకి చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లన్నీ కూడా సుమారు అవసరమైన ఈ కాలనీకి రావడానికి లేదా విజయవాడ దాటి వెళ్ళడానికి అవసరమైన రోడ్ల నిర్మాణం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలవడం జరుగుతోంది. సరే, అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధికి చిరునామా నారా చంద్రబాబు నాయుడు గారు. నిన్న సింగపూర్లో ఆయన వెళితే అక్కడ పలికిన స్వాగతం కానివ్వండి, అక్కడున్న అనేకమైన సంస్థలు వచ్చి ఆయన కలవటం కానివ్వండి, ఆ సంస్థలు గత ప్రభుత్వం వాళ్ళని అవమానపరిచిన దానికి వాళ్ళ 5 సంవత్సరాల పాటు మన రాష్ట్రానికి రాలేదు. మరలా నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు వాళ్ళందరూ స్పందించిన తీరు, ఇవన్నీ కూడా పిల్లల భవిష్యత్తు బాగుపడటానికి, మన పిల్లల యువతే మనకు స్థిరాస్తి. ఏ దేశానికైనా, ఏ రాష్ట్రానికైనా, ఏ జిల్లాకు కూడా ఎక్కడ యువత చక్కగా ఉద్యోగాలు చేసుకుని ముందుకు వెళ్తారో అదే ఒక స్థిరాస్తి. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఆ గణనాల్లో, ఆ లెక్కల్లో ఈ పిల్లలు ఉపాధి పొందితే ఆ యొక్క రాష్ట్ర వృద్ధి రేటు కూడా
పెరుగుద్ది. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. వందలాది మహిళలను హతమార్చిన వారు సమాజంలో గౌరవనీయులుగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మస్థల హత్యోదంత ఘటనలపై సిట్ దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ విజయవాడ లెనిన్ సెంటర్లో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమైక్య నాయకురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ధర్మస్థలి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరిగిన దారుణ ఘటనలపై విచారణ మందకొడిగా సాగుతుందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరుగుతుందా అనే అనుమానం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 1983 నుండి ఇప్పటి వరకు అనేక మంది మహిళలు, బాలికలు మిస్సింగ్ అయినా సక్రమ దర్యాప్తు జరగలేదని తెలిపారు. దోషులు ఆర్థిక, రాజకీయ అధికార బలంతో వ్యవస్థ లోపాలను ఉపయోగించి తప్పించుకున్నారని అన్నారు. మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం భయంకరమైందని వనజ పేర్కొన్నారు. అనేక బాలికల శవాలను నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో పూడ్చిపెట్టినట్లు అతడు వెల్లడించారని చెప్పారు. పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలను సేకరించకుండా సమయం వృధా చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఉన్న యావత్తు ప్రజానీకము, ముఖ్యంగా మహిళా లోకం అంతా కూడా ధర్మస్థల వైపు చూస్తూ ఉంది. ధర్మస్థలిలో జరుగుతున్నటువంటి సంఘటనలు వరుసగా వస్తున్నటువంటివి చూస్తూ లో నుంచి వణుకు పుడతా ఉంది. చాలా ఆందోళనగా ఉంది, ఆవేదనగా ఉంది, కన్నీటి పర్యంతం అవుతా ఉంది మహిళా లోకము. ఈ రోజున ధర్మస్థలంలో జరిగేటువంటి ఘటనల్ని వాటిని ఏదో ఒక కుట్ర పేరుతో ఏదో జరుగుతున్న కుట్ర అని చెప్పేసి దాన్ని పక్కదావ పట్టిస్తానికి బీజేపీ నాయకత్వం, బీజేపీకి బాకాలుదేటువంటి మీడియా కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. 1983 నుంచి కనుక కర్ణాటకలో జరిగినటువంటి అనేక చరిత్ర ఘటనలు కనుక మనం తీసుకున్నట్లయితే 83 నుంచి కూడా ఆ రకమైన మిస్సింగ్లు, అన్ట్రేసింగ్, ఆన్సర్ లేనటువంటివి, అత్యాచారాల ఘటనలు, చంపేసిన ఘటనలు, ఆ నేత్ర నది ఒడ్డున ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినటువంటి సవాలు అనేక ఉన్నాయని చెప్పేసి ఆనాడు నుంచి విచారణ చేసినటువంటి అనేక సమస్యలు ఈ రోజున వెలుగులో తెస్తా ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటి ఉగ్రప్ప నాయకత్వం, ఒక పార్లమెంటు మెంబర్ ఉగ్రప్ప నాయకత్వం 2016లో వచ్చినటువంటి నివేదిక చాలా స్పష్టంగా పోలీసుల వైఫల్యాన్ని, దాదాపు 800 మంది అత్యాచారాలు కానీ, చంపేయటం కానీ, ఏ రకంగానైనా కానీ ఘటనలో బాధ్యతలుగా వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన చేసినటువంటి రిపోర్టు ఈ రోజున మనం అందరి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నటువంటి నేపథ్యము. ఈ రోజున అక్కడ ఎవరైతే పనిచేశారో ఒక పారిశుద్ధ్య కార్మికుడు విజిల్ ప్లేయర్ లాగా బయటకు వచ్చి మ్యాజిస్ట్రేట్ యొక్క ఆయన ముందే మొత్తం అంతా రికార్డ్ చేసినట్టు జరిగింది. ఆయన చెప్తా ఉన్నాడు, నాకు చాలా గిల్టీగా ఉంది, నా చేతులతో రోజుకి 2-3 శవాలను పాతిపెట్టాను, సుమారుగా 300 పైగా శవాలను నేనే పాతిపెట్టాను, మీరెవరైనా వస్తే ఆ శవాలు ఎక్కడ ఏంటి అన్నీ చూపిస్తానని చెప్పని ఆయన అస్థిపంజరాలని, వీడియోస్ని, ఫొటోస్ని అన్నీ తీసుకెళ్ళి ఆ మెజిస్ట్రేట్ ముందు చూపించడం జరిగింది. ఈ రోజున ఇవన్నీ కూడా చూసిన మీద కర్ణాటక గవర్నమెంట్ సిట్ వేసింది. ఓకే, సిట్ వేసింది, ఒక మంచి ఆఫీసర్ని, మహంతి ఆఫీసర్ని వేసి దర్యాప్తును కొనసాగించమని చెప్పారు. దాన్ని మేము అందరం స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ అందరూ ఆలోచించవలసింది ఏంటంటే అక్కడున్న ధర్మస్థలి పెద్దలు చాలా రాజకీయంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల బలవంతులైనటువంటి కుటుంబం ఉంది. గాజాలో జరుగుతున్న ఇజ్రాయెల్ క్రూర దాడులను ఖండిస్తూ పాలస్తీనా ప్రజలకు స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ సంఘీభావం ప్రకటించింది. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడారు. గాజా రక్తసిక్తమై ఆకలితో అలమటిస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు మౌనం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న మారణ హోమం ఆపేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మానవీయ విలువలు పక్కన పెట్టి ఆహారం, వైద్యం, సహాయం నిలిపివేశారని తెలిపారు. ఇతర దేశాలు ముందుకు వచ్చి ఆహారం, వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలస్తీనాకు మద్దతుగా మన దేశం నిలవాలని, ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కుటుంబాలు అనాథలుగా మారిపోయినటువంటి దుర్భర పరిస్థితి ఈరోజు గాజాలో, పాలస్తీనా మనం చూస్తున్నాము. అంటే అరాచకానికి హద్దులు లేవు అన్నట్టుగా పాలస్తీనా వ్యవహరిస్తుంది. ఈ పూర్తి చర్యకు అంతర్జాతీయ ప్రపంచ దేశాలన్నీ ఏం చేస్తున్నాయి, వారి మౌనం దేనికి సంకేతం అని కూడాను ఈ సందర్భంగా మనం ప్రశ్నిస్తున్నాము. సరే, యుద్ధం ఆపడానికి వేరే దేశాల్లో ఇంటర్వ్యూయింగ్ అయ్యి లేదంటే జోక్యం చేసుకుని చేసేటటువంటి అగ్రరాజ్యాలు ఈరోజు ఏమైపోయాయి? ఇది అమానవీయ చర్యగా వారు భావించట్లేదా? ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా వారికి అనిపించట్లేదా? ఐక్యరాజ్య సమితి కూడాను దీంట్లో వెంటనే స్పందించి గాజాపై, అక్కడ ఉన్నటువంటి పసికందులపై జరుగుతున్నటువంటి
మారణ హోమాన్ని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు భారతదేశం ఏదైతే పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండకు మారణ హోమానికి వ్యతిరేకంగా మన భారతదేశ ప్రధానమంత్రి కూడా మాట్లాడి దానిపై ఖండించాలని చెప్పి ఈరోజు మేమందరం కలిసి కోరటం జరుగుతుంది. ఏదైతే ఇజ్రాయెల్ ఉందో 1948లో ఆ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1947లో మనకు భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది. కానీ 1947 నుండి 2017 వరకు ఏ భారతదేశ ప్రధాని కానీ ఏ భారతదేశ రాష్ట్రపతి కానీ ఇజ్రాయెల్ని సందర్శించడం కానీ ఇజ్రాయెల్ని కోఆపరేట్ చేయడం కానీ ఇజ్రాయెల్ వైపు నిలబడటం కానీ చేయలేదు. వైసీపీ ట్రేడ్ యూనియన్ కార్యాలయంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులకు యువతకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన రచనలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యాలయం నందు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతోంది. అబ్దుల్ కలాం అంటేనే విద్యార్థి యువజనంలో ఒక స్ఫూర్తిదాయకం. ఆయన పేరు చెప్తేనే రోమాలు నిక్కబొడుచుకునేటువంటి పద్ధతిలో వచ్చేటువంటిది. అత్యంత సామాన్యుడిగా ఉండేటువంటి ఆయన ఆ సామాన్య జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా రాష్ట్రపతి వరకు కూడా ఎదగటం అనేటువంటి జరిగింది. 2007 వరకు ఆయన రాష్ట్రపతిగా, తర్వాత ఆయన యొక్క రచనలు కానీ ఆయన యొక్క విధానాలు కానీ దేశం నలుమూలలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పర్యటనలు చేసినటువంటి సందర్భంలో ఉత్తేజపరిచినటువంటి ప్రసంగాలు విద్యార్థుల్లోనూ యువజనుల్లోనూ మనం కూడా ఆ రకంగా తయారవ్వాలనేటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు వెళ్ళటం అనేటువంటి జరిగింది. 2002 నుంచి 2007 వరకు కూడా రాష్ట్రపతిగా ఉండేటువంటి ఆయన ఒకటి మామూలుగా మేము ఒక కథ ఒకటి చెప్పుకుంటూ ఉంటాం. జనరల్గా ఒక విద్యార్థులు చదువుకునేటువంటి సమయంలో ఒక ఇంట్లో ఒక బంగారు వ్యాపారస్తుడు ఉంటాడట. ఓ పక్కన పూరి గుడిసెలో ఉండేటువంటి ఆయన రోజువారీ కూలి చేసుకునేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఆయన. కానీ బంగారు వ్యాపారం చేసుకునేటువంటి ఆయన వ్యాపారాన్ని అభివృద్ధి చేసి దినదినాభివృద్ధి చేసి కిలోల బంగారాన్ని ఆర్జించడం జరుగుతుంది. ఈ పూరి గుడిసెలో ఉండేటువంటి ఎవరైతే ఉంటారో అతను చదువుకుని అంచెలంచెలుగా పెరిగి పీజీ దాకా వెళితే ఈ గోల్డ్ షాపుకు సంబంధించిన 10th క్లాస్తో ఆపేయటం అనేది జరిగిందని అంటారు. అదే తరహాలో ఒక దొంగగారు ఒక నైట్ టైము ఆ ఇంట్లో పడిపోయి ఉన్న బంగారం యావత్తుని ఆస్తి యావత్తుని కూడా కొల్లగొట్టుకుపోతే, కానీ అబ్దుల్ కలాం లాంటి చిన్న జీవితం గడిపేటువంటి పూరి గుడిసెలోకి వస్తే ఏ చూరులో ఏలు పెట్టినా కానీ బుస్సన్ కొట్టేటువంటి పాముల్లాగా అన్ని పుస్తకాల మయమైపోయి ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు సింగపూర్ నుంచి సహకారం ఆశిస్తున్నామన్న సీఎం చంద్రబాబు. ఉత్తమ విధానాల కోసం అన్వేషిస్తున్నామని వెల్లడి. న్యూ ఆర్ఆర్పేటలో బీసీ కళ్యాణ మండపం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోండా ఉమా. టీడీపీ అంటేనే బీసీల పక్షపాత పార్టీ అని కితాబు. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ భట్టు దేవానంద్. కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.